ప్రస్తుతానికి తిరుపతి మహానగరం పైన అయితే హాట్ టాపిక్గా మారింది. గత 5 ఏళ్లుగా పాలించినటువంటి వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం అయిన తర్వాత మేమే ఈ యొక్క సిటీని, టెంపుల్ సిటీని అభివృద్ధి చేసామనేసి కూడా ఒకవైపు వైసీపీ నాయకులు అయితే చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి టీడీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నగర అధ్యక్షులు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అయితే చేసుకున్నాం. అన్న నమస్తే, చెప్పండి. నమస్కారం అండి. ఈ యొక్క 5 సంవత్సరాల్లో తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేసామంటూ కూడా ఒకవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కుమారుడు కూడా చేస్తున్నారు. ఒక రోడ్లని విస్తరించి తిరుపతికి ఒక మార్పుని తీసుకొచ్చాము అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఎలా అంటారు? ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీరు అడిగిన ప్రశ్న ఒకటి ఏంటంటే, అభివృద్ధి లేదు, కేవలం కరుణాకర్ రెడ్డి, అభినయ్ కుమార్ రెడ్డి వాళ్ళు వ్యక్తిగతంగా ఒక 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుంటే వాళ్ళు ఎటువంటి వ్యాపారాలు చేయరు, కేవలం రాజకీయ అనే వ్యాపారం చేస్తూ ఈరోజు 2019 నుంచి 2024 వరకు ఒక జాక్పాట్ వాళ్ళకి ప్రజల్ని ఒక్క ఛాన్స్ అనే పేరిట మోసం చేశారు. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, 2019లో కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం అయినప్పుడు కేవలం 708 ఓట్లతోనే ఆయన గెలవబడ్డాడు. కానీ ఈరోజు వచ్చేసరికి 2024లో ఒక్క 62,000 ఓట్లతో ఈరోజు కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ కుమార్ ఓడించబడ్డా. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఇదే ప్రజలు ఇచ్చే తీర్పు ఏంటంటే, రాజకీయ పార్టీలు మేము చెప్పింది కాదు, తిరుపతి ప్రజలు ఎంత భయపడ్డారు. కేవలం 5 ఏళ్లలో మేయర్ ఎన్నికలు కానీ, తిరుపతిలో జరిగిన 4 ఎన్నికలు, ఒకటి ఎంపీ బై ఎలక్షను, ఎమ్మెల్సీ ఎన్నికలు, టౌన్ బ్యాంక్ ఎన్నికలు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఈ 4 ఎన్నికల్లో ప్రజల్ని ఓటర్లకు కూడా రానియకుండా, వాళ్ళకి ఏ అభ్యర్థి నచ్చినాడో కూడా తెలియకుండా వాళ్ళు ఏకపద్యంతో కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు కలుసుకుని తిరుపతిని అన్ని రకాల భయప్రాంతాలు చేసిన దానికి 2024 మొన్న జరిగిన మే 13 ఎన్నికల్లో 4వ తేదీ కౌంటింగ్లో 62,000 ఓట్లతో వీళ్ళని ఓడించినారంటే ప్రజలు ఈ అభివృద్ధిని లేదు, వీళ్ళు అభివృద్ధికి నిరోధకులని ఈరోజు ప్రజలు తేల్చి ఇంతటి ఘోర ఎన్నికల్లో పరాజయించారు. మీకు 1952 నుంచి మనకు సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు తిరుపతి చరిత్రలో మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు ఇక్కడ పార్టీ పెట్టి ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేసిన 47,750 ఓట్లతో ఆయన ఫస్ట్ రికార్డు అని గెలవబడ్డాడు ఎమ్మెల్యేగా. ఇప్పుడు 62,000 ఓట్లతో ఎన్డీఏ కూటమిగా ఈరోజు గెలవబడిందంటే దీనికి ప్రజలు ఈ 30-40 ఏళ్లలో ఇంత ఘోరంగా ఓడిపోయే చరిత్ర ఎక్కడ లేదు. ఇదే వీళ్ళ అభివృద్ధికి నిరోధకులు. ఆ రోజు కరుణాకర్ రెడ్డి గారి జీవితం మొదలైనప్పుడు తిరుపతి బస్టాండ్ ఎదురుగా ఒక ₹10 జిరాక్సు, రూపాయి ఎస్టీడీ కార్డుతో మొదలైన వ్యక్తులు ఏ వ్యాపారాలు చేయకుండా ప్రజల యొక్క ఆస్తుల్ని వీళ్ళు కొల్లగొట్టుకొని వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అయ్యారు. ఇదే ప్రజలు ఇచ్చిన తీర్పు. అభివృద్ధి తిరుపతిలో లేదు. గత ఎలక్షన్కి చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు ఇచ్చారు ప్రజలు. తర్వాత తిరుపతికి చూసుకుంటే మాత్రం బై ఎలక్షన్లో కూడా ఎంపీ బై ఎలక్షన్స్లో అంత ఎక్కువ మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలు ఈసారి ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? ఒకటి మనం గమనించాలండి, తిరుపతి ఉప ఎన్నికలు ఎంపీ బై ఎలక్షన్లో తిరుపతి ఒక జాతర చేశారు. పొంగునూరు నుంచి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ మనుషులు తీసుకొచ్చి తిరుపతి మొత్తం జాతర చేసి ఫేక్ ఓట్లు డౌన్లోడ్ చేసి ఈరోజు తిరుపతికి సంబంధించి ఐఏఎస్ గిరీష్ గారు సస్పెండ్ కాబడ్డాడు. ఎన్నికల్లో 38,000 ఓట్లు, దొంగ ఓట్లు డౌన్లోడ్ చేసి తిరుపతి మొత్తం మనమంతా కూర్చోం, తిరుపతి రోడ్ల మీద అంతా కూడా ఎపిక్ కార్డు పడున్నాయి. అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ రెడ్డి ఇలాంటి ఎంఆర్ఓ ప్రతి ఒక్కరూ కూడా ఈ దొంగ ఓట్లలో భాగస్వాములు కాబడి ఐఏఎస్ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర సస్పెండ్ కాబడినారంటే వీళ్ళు దొంగ ఓట్లతో ఆ రోజు ఎన్నికలు సాగించుకున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకున్నారు. మమ్మల్ని అందరినీ కూడా ఎన్నికలు 8 గంటల 15 నిమిషాలు స్టార్ట్ అయితే 8:40కి అన్ని రాజకీయ పార్టీలని మేమనే కాదు రాజకీయ పార్టీలు అందరినీ కూడా అరెస్ట్ చేసి, ప్రివెంట్ అరెస్ట్ చేసి పోలీసులు కూర్చోబెట్టి ఎన్నికలు అప్రజాస్వామ్యంగా జరిపారు. అంటే ఒక్క ఓటర్ని కూడా వాళ్ళు నచ్చినట్టు చేయకుండా ఈరోజు దొంగ. అదే మీకు ఈ 3 ఏళ్ల తర్వాత ఈరోజు 163 చోట్ల చిత్తుగా వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. ఎంపీగా ఎమ్మెల్యే ఓడిపోయింది. అంటే ఇదే వాళ్ళు ఏంటంటే దౌర్జన్యం. వాళ్ళ పెట్టుబడి ఏంటంటే వాళ్ళ అభివృద్ధి కాదు, దౌర్జన్యం. ఎక్కడైనా ఒక ఐఏఎస్లు దొంగ ఓట్లు గిరీష్ గారు మీరంతా చూసారు. తిరుపతికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆయన జాయింట్ కలెక్టర్గా ఉన్నాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన జాయింట్ కలెక్టర్గా ఉండి బ్రహ్మాండంగా పనిచేశాడు. అదే వైఎస్ఆర్సీపీ రాగానే ఆయన ప్రలోభపెట్టి లేదా ఆయన ప్రలోభపడడం జరిగింది. దొంగ ఓటు డౌన్లోడ్ చేసి
ఈరోజు ఆయన అరెస్ట్ కాబట్టి, దాదాపు సస్పెండ్ కాబట్టి ఈరోజు ఎంత షేమ్ అయింది ఒక ఐఏఎస్కి. అంటే వీళ్ళు అభివృద్ధికి దగ్గర కాదు, దొంగ ఓట్ల మీద ఆధారపడే కుటుంబాలుగా మనం భావించాలి వీళ్ళందరినీ. కార్పొరేటర్లు కూడా ఇప్పుడు ఉన్నటువంటి తిరుపతి కార్పొరేటర్లు అంతా కూడా దందాలు చేసి వారి యొక్క అవినీతి ఎక్కువగా కనిపిస్తుంది అనేసి కూడా చాలామంది ఆరోపణలు అయితే చేస్తున్నారు. మీ టీడీపీ పార్టీ నుంచి కూడా చాలామంది అయితే ఆరోపణలు చేశారు. మీరు రాబోయేటువంటి ప్రభుత్వంలో ఎటువంటి కార్పొరేటర్లను అయితే తీసుకురాబోతున్నారు, ఎటువంటి అభివృద్ధి అయితే చూపించబోతున్నారు? తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అప్పటి కందాటి శంకరెడ్డి దగ్గర నుంచి కూడా ఎంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఈరోజు ఈ కార్పొరేషన్లో దొంగచాటుగా, అంటే ఎలక్టెడ్ కాకుండా నామినేట్ చేయబడి మమ్మల్ని అందరినీ కూడా ఎవరిని కూడా పోటీలో చేయకుండా అందరినీ భయపెట్టి విత్డ్రాల్ చేసి కార్పొరేషన్ హస్తగతం చేసుకున్నారు. ఈరోజు అభివృద్ధి అనేది ఇటు లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పట్ల ఉంటుంది, ప్రజల పట్ల ప్రేమతో ఉంటుంది. మీకు ఒకటే ఉదాహరణ, రాబోయే తిరుపతి రద్దీని గుర్తుంచుకొని తిరుమల వెంకటేశ్వర స్వామికి దాదాపు రోజువారీ 80 నుంచి 1,00,000 మంది రోజు యాత్రికులు వస్తుంటారు. కాబట్టి గరుడు వారి అనే పేరుతో బ్రహ్మాండంగా 6.25 కిలోమీటర్ టీటీడీ ఫండ్స్ తీసుకొచ్చి ఫ్లైఓవర్ వేస్తే ఈ కరుణాకర్ రెడ్డి వాళ్ళు వచ్చి కార్పొరేషన్ పేరు మార్చి దాన్ని శ్రీనివాస సేతుని పేరు మార్చుకున్నారు. అంటే అభివృద్ధి తెలుగుదేశం పార్టీది, నామకరణాలు వీళ్ళది. కాబట్టి కార్పొరేషన్ కానీ ఏదైనా అన్నీ ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధిలో ముందుంటాము. ఎన్నికల్లో ఎవరైతే ఈరోజు కార్పొరేషన్లో ఓడిపోయి అందరూ బాధపడుతున్నారో మళ్ళీ వాళ్ళందరూ కూడా మేము ప్రజలు తీసుకుని వచ్చి మంచి కార్పొరేట్ చేసుకొని, ఇంకోటి ఇప్పుడు దాకా తిరుపతిలో 50 డివిజన్ల మీద 3 డివిజన్లు ఇప్పుడు కూడా ఖాళీగానే ఉంది. ఈ ప్రభుత్వానికి సిద్ధుండి ఎన్నికలు పెట్టగలిగితే ఒక 24వ వార్డులో ఒక కార్పొరేట్ చనిపోయినాడు, అది ఎలక్షన్ జరపలేదు. 7వ వార్డులో ఆ రోజు నుంచి అది దొంగ నామినేషన్ పత్రాలతో పెడితే కోర్టు పోయినా అది ఆగిపోయింది. ఇప్పుడు మేయర్, ఉప మేయర్గా ఉన్న కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, అది కూడా ఖాళీ పడింది. అదేవిధంగా 2 కార్పొరేటర్లు ఆ పార్టీ వద్దని బయటకు వచ్చారు, ఇంకొక 2 కార్పొరేటర్ రిజైన్ చేశారంటే క్రమేపీన ఆ పార్టీతో ఇంకా వైఎస్ఆర్సీపీతో మేము చేయలేము. నియంత కరుణాకర్ రెడ్డి అనే ఎమ్మెల్యే నియంత, ఆయన దగ్గర పని చేయలేము, ప్రజలకు సేవ చేయలేము, ఏదో మా తప్పులు చేపిస్తున్నారంటున్నారు. కాబట్టి మేము కూడా వీలుంటే మా అధిష్టానంతో మాట్లాడి రాబోయే రోజుల్లో మంచి అభ్యర్థులు కార్పొరేషన్ ద్వారా పెట్టించి అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి తిరుపతి 5 సంవత్సరాలు అయితే నష్టపోయిందో దానిలో బ్రహ్మాండంగా పరిగెత్తించి స్మార్ట్ సిటీ నిధులు కానీ సకాలంలో అన్ని రకాల అభివృద్ధి చేయడం. మీకు నిన్నటి నుంచి కూడా తిరుపతిలో చెత్త మీద పన్ను తీసేయడం గతంలో ఎక్కడా లేదు. చెత్త మనం ఆడేసుకుంటాము, ఇంట్లో ప్రోడక్ట్ అయినా చెత్తని ఆడేసుకుంటాం, నెత్తినేసుకోలేం కదా. ఈ గవర్నమెంట్ చెత్త గవర్నమెంట్ కాబట్టి చెత్త కూడా పన్ను వేసింది. చంద్రబాబు నాయుడు నాకు ఆర్డినెన్స్ వేయించి కూడా దాన్ని మౌఖికంగా చేసి చెత్త పన్ను కూడా రద్దుపడి, అంటే ప్రజలకి ఉపశమనం స్టార్ట్ అయిపోయింది. మున్సిపల్ కార్పొరేషన్లో చెత్త పన్ను ఫస్ట్ తొలగించినాము. అలా ఏదైతే ప్రజల మీద భారం ఉందో ఆ భారాన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేయబోతాం మనం. మేయర్, ఉప మేయర్గా ఉన్నటువంటి అభినయ్ రెడ్డి ఒకటే చెప్తాడు, ఈ 5 ఏళ్ళలో మేమే అభివృద్ధి చేశాము, ఇక మీదట వచ్చే ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ అభివృద్ధిలోనే ఉంది అనే చెప్తున్నారు. మరి మీరు అన్నట్టుగా ఆయన అన్నట్టుగా అభివృద్ధి జరిగి ఉంటే 62,000 ఓట్లు ఎందుకు ప్రజలు ఓడిస్తారు ఆయన్ని? 62 నుంచి ఆయన్ని 70,000, 80,000, 90,000 గెలిపించాలి కదా. ఈరోజు నారా లోకేష్ బాబు గారు మంగళగిరి అనే కాన్స్టిట్యూషన్, మీకు చిన్న ఉదాహరణ, మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 35 సంవత్సరాలు ఎప్పుడూ గెలవలేదు. 83 రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అది బీసీ సమాజం జరిగిన కాన్స్టిట్యూయన్సీ, అది అక్కడ ఒకే ఒకసారి గెలవడింది. ఈరోజు నారా లోకేష్ బాబు 92,000 ఓట్లతో గెలిచినాడు. ఎందుకంటే అనునిత్యం ప్రజల్లో ఉన్నాడు, తిరిగాడు. మరి ఈయన నిజంగా ఉప మేయర్గా ఉండి, వాళ్ళ నాయన ఎమ్మెల్యేగా ఉండి, తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉండి వీళ్ళు అభివృద్ధి చేస్తుంటే ఎందుకు ఓట్లు వేయలేదు వీళ్ళు? ఇప్పుడు ఏదో అభివృద్ధికి పట్టం కట్టమన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? అయ్యా మా ప్రభుత్వం పనిచేసి ఉంటే మాకు ఓట్లు అయినాడు. అదే కరుణాకర్ రెడ్డి గ్రూప్ థియేటర్స్ ముందర మీటింగ్ పెట్టి నా కొడుకు ప్రజల్లోకి రాబోతున్నాడు, మేము అభివృద్ధి చేస్తుంటే ఓట్లేమన్నాడు. మరి వాళ్ళ నాయన చెప్పిన అభివృద్ధి జరగలేదు కాబట్టి ఓడిచ్చారు. మరి దాంట్లో వాళ్ళ నాయనే చెప్పాడు కదా, నా కొడుకు మీ ముందర పెడుతున్నా ప్రజల ముందర, మేము కానీ అభివృద్ధి చేస్తుంటే ఓట్లేమన్నారు. ప్రజలు ఈరోజు ఆయన్ని తిరస్కరించినారు, 62,500 తిరస్కరించినారంటే వాళ్ళు ఏ మొహం పెట్టుకున్నారు? నాకు తెలిసి అంతా అస్సాంకి వెళ్ళిపోయింటారు వీళ్ళంతా, వీళ్ళకి ఖాళీ చేసుకొని వెళ్ళిపోయింటారు. ఎందుకంటే ఉండే పరిస్థితి కాదు. ఎక్కడైనా 62,500తో ఓడించినారంటే ఒక తండ్రి కొడుకుల్ని, అభివృద్ధికి దూరం. వీళ్ళు అవినీతికి చాలా దగ్గర, అవినీతిని పైజోలు పెట్టుకుని తిరిగినారు. మొత్తం తిరుపతిని అవినీతిమయం చేసేశారు. కాబట్టి వీళ్ళకి ఓట్లు అడిగే పరిస్థితి లేదు, తిరుపతిలో ఉండాల్సిన పని లేదు. వాళ్ళ నాన్న ఇచ్చిన పిలుపు మేరకు, వాళ్ళ నాన్న అంటే కరుణాకర్ రెడ్డి గ్రూప్ థియేటర్స్ ముందు ఒకరోజు నా కొడుకుని మీ ముందరకు పెడుతున్నాను, నేను అభివృద్ధి చేసి ఉంటే నా కొడుకుని ఎమ్మెల్యే చేయమన్నాడు.
62,000 తిరస్కరించేశారు కాబట్టి ఇంకా అభివృద్ధి చేయడం వాళ్ళ నానే ఒప్పుకున్నాడు కాబట్టి ఇందరూ తండ్రి కొడుకు పెట్టాబెడ సర్దుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుపతిలో ఒక కూటమి స్ట్రాటజీ ఎలా విధంగా పనిచేసింది, ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపించింది? మీకు కూటమి ఎన్డీఏ కూటమి అనేది ఈరోజు భారతదేశం కానీ ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటే 3 పార్టీలు 175 నియోజకవర్గాల అసెంబ్లీలో 25 పార్లమెంట్లో కూడా ఈరోజు మనము 95% గెలగలిగినామంటే మనము ఈరోజు బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. అభ్యర్థుల ఎంపిక కానీ అభ్యర్థుల ప్రచారం విషయం కానీ అటు నరేంద్ర మోడీ గారు మన ఉమ్మడి జిల్లాకు రావడం కానీ తిరుపతికి పవన్ కళ్యాణ్ గారు రావడం చంద్రబాబు రావడం కూడా ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది. ఏదైతే ప్రజలకి భయపడతా ఉన్నారో ఈ కరుణాకర్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ఈ మంత్రుల యొక్క భాష ఈరోజు ఉదాహరణకి రోజా అనే మంత్రి రోజు తిరుమలకి రావడం ఎన్నిసార్లు వస్తారండి దేవుడి దగ్గరికి? మరి ఏమైనా ఒకరో ఇద్దరు ఒక పెళ్లి రోజో ఒక పుట్టినరోజో రావాలి. రోజు తమిళనాడు నుంచి యాత్రికులు తీసుకొచ్చి ప్యాకేజ్ తీసుకొచ్చి తిరుమలలో కామెంట్ చేయడం, చంద్రబాబు గారిని తిట్టడం, లోకేష్ బాబుని తిట్టడం ఇది ఎవరు ప్రజలు సహించలేదు. నీకు ఓటేసి పట్టం కట్టింది అభివృద్ధి చేయమన్నారు. చంద్రబాబు గారిని తిట్టడానికోనో లేకపోతే చంద్రబాబు గారిని హేళన చేయడం కాదు. అదేవిధంగా చంద్రబాబు గారి కుటుంబ సభ్యుల మీద మాట వస్తే బాబు గారు ఏం చెప్పారు? ఇది కౌరవ సభ అసెంబ్లీ కాదు, ఈ కౌరవ సభని గౌరవ సభగా మార్చి నేను ప్రజలు తేల్చుకుని వస్తా అని చెప్పాడు. ఈరోజు ప్రజలంతా కూడా ఒప్పుకొని అఖండ మెజారిటీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇటువంటి మెజారిటీ ఇటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి 40-50 గెలవగలిగినాడంటే ఇది ప్రజలంతా కూడా ఇచ్చిన తీర్పుగా భావించి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఈ రాష్ట్రంలో ఉండాల్సిన పని లేదు, వీళ్ళు అభివృద్ధి చేయలేదు, కేవలం కాలయాపన చేసి వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రతిష్ట వ్యక్తిగత యొక్క ఆస్తులు పెంచుకొని ముందుకు పోయినారు తప్ప అభివృద్ధిలో భాగస్వామ్యాలు కాలేదు. కాబట్టి వీళ్ళని చిత్కరించి వీళ్ళని పంపించేసని మేము ఘంటాపదంగా చెప్తున్నాం. ఈరోజు వైసీపీ ప్రవేశపెట్టినటువంటి పథకాల కన్నా టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలు ఎక్కువగా ఉన్నాయి. అసలే జగన్ అయితే మాత్రం అప్పులు చేసి వీటిలంతా పథకాలు అమలు చేశారు. ఇప్పుడు వచ్చేటువంటి టీడీపీ ప్రభుత్వం ఈ పథకాలంతా కూడా అమలు చేస్తుందా లేదా అనేసి ప్రజల్లో కూడా ఒక భయాందోళన కూడా కలుగుతుంది అనేసి కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు నగర అధ్యక్షులుగా ఎలాంటి ఇప్పుడు ప్రజలకి మంచి పథకాలు ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు కూడా రన్ అవుతూ ఉంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఈరోజు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడు, దాన్ని సాగిస్తాను. మంచి అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దాన్ని ఆదరిస్తుంది. నవరత్నాల పేరు మీద మోసం జరిగింది, పేరుకోము ప్రకటన బటన్ నొక్కేది, బటన్ నొక్కడం వల్ల ఎవరికి ఉపయోగం ఉందండి? నిజంగా బటన్ నొక్కి దాంట్లో న్యాయం జరిగి ఉంటుంటే ప్రజలంతా కూడా ఈరోజు మిమ్మల్ని ఆమోదించారు. మేము సింపుల్గా సూపర్ 6 అని 6 పథకాలు తీసుకున్నాం. దాంట్లో ఫస్ట్ ఉమెన్ ప్రకారం మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం అన్నాం. ఎందుకంటే ఈరోజు ట్రావెలింగ్ ఎక్కువ అయిపోయింది, కాస్ట్లీ అయిపోయింది, ఎక్స్పెండిచర్ ఎక్కువైంది. కాబట్టి మహిళలందరికీ ఆధార్ కార్డు ఉంటే, ఓటర్ కార్డు కాదు ఆధార్ కార్డు ఉంటే చాలు, ఆంధ్రప్రదేశ్ మహిళలకు కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఉచితం. అదేవిధంగా ఇంకొక విషయం, ప్రతి ఇంటికి 3 సిలిండర్ ఉచితం. ఆ 2 పథకాలలో మహిళల్లో ఒక ఆనందం కలిగింది. అంటే కుటుంబ ఖర్చులు ప్రభుత్వం భరిస్తూ ఉంది కాబట్టి ఈ 2 పథకాలు మహిళలకు చాలా దగ్గరైంది కాబట్టి ఈ పథకాలు. అదేవిధంగా ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు, మరి 18,000 రూపాయలు అదొకటి. నిరుద్యోగ యువకి 20 లక్షల ఉద్యోగాలు, రైతులకి 20,000 రూపాయలు ఆర్థిక సాయంతో ఇలాంటి సూపర్ 6 పథకాలు ఎక్కువ తీసుకోలేదు, సింపుల్గా తీసుకొని చంద్రబాబు గారి నమ్మకంతో ఈ 6 పథకాలతో ప్రజలంతా కూడా నమ్మి, ముఖ్యంగా మహిళా ఓటర్లు యువత అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా మనకు ఒక అభివృద్ధి జరిగింది. మనకు ఖచ్చితంగా చంద్రబాబు ఉంటేనే మనకు అన్ని రకాలుగా జరుగుతుంది. ఈ 6 పథకాలు న్యాయము నీతి మన అవసరం ఉంది, ప్రజలంతా నమ్మారు. కాబట్టి దీన్ని ఈరోజు ఒప్పుకొని మనకి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్లో బలంగా గెలిపించారని మా నమ్మకం. అంటే ఈ 5 ఏళ్ళు కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు టీడీపీ వాళ్ళని కూడా చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది తర్వాత వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అంటే మీ నుంచి ఏమైనా మళ్ళీ ఇలాగే ప్రతీకారంగా దాడులు ఏమైనా ఉండబోతాయా, లేదా వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? అంటే ఒకటి, తెలుగుదేశం పార్టీ కక్షలకి కారణాలకు ఎప్పుడు దూరంగా ఉంటుంది. వాళ్ళకంటే వాళ్ళకి తెలివిలేని బుద్ధి లేని పని చేస్తారు. మేము అధికారులు ఎవరైనా తప్పు చేసి ఉండి ప్రజాధనాన్ని కానీ ఫేస్ చేసి ఉంటేనే మేము అటువంటి అధికారులు చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు దాడులు ఏంటంటే వాళ్ళకేదో బుద్ధి లేకుండా ఒకరి మీద దాడులు చేసి ఉంటారు. ఖచ్చితంగా న్యాయపరంగా మాకేదైతే నష్టం జరిగిందో, మా కార్యకర్తలకు నష్టం జరిగిందో, కష్టం జరిగిందో దాని మీద న్యాయపరంగా నీతిపరంగా కేసులు పెట్టి మేము ఫైట్ చేస్తాం. ఆ రోజుల్లో మాకు ఎఫ్ఐఆర్లు కూడా కట్టకుండా ఇబ్బంది పడినారు. మేము చాలా కేసులు ప్రైవేట్ కేసులు వేస్తున్నాము. ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త మీద 1-2 కేసులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ దాన్ని న్యాయబద్ధంగా ఎదుర్కొంటాం తప్ప భౌతిక దాడులకు మేము పోము. ఇప్పుడు ఒక స్ట్రాటజీ వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. ఏమంటే
వాళ్ళే కొట్లాడుకునేది. తెలుగుదేశం వాళ్ళ మీద నిందేసేస్తున్నారు. అది తప్పు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకి, నీతికి, నిజాయితీ కట్టుబడిన పార్టీ. అలాగే ఎప్పుడు దాడులకు ముందు చంద్రబాబు నాయుడు గారి, రామారావు గారితో మేము ఒకటే నేర్చుకునింది, ఓపికతో ఉంటాము. ప్రజలు ఏ నిర్ణయం ఇచ్చినా మేము దానికి కట్టుబడి పనిచేస్తాం. భౌతిక దాడులకు ఎప్పుడు మేము వ్యతిరేకంగా పోతాము. దాన్ని ఎప్పుడు మేము యాక్సెప్ట్ చేయము. మా నాయకుడు ఒప్పుకోడు. మేము న్యాయపరంగా పోతాము. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన పోలీస్ అధికారులు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన రెవెన్యూ అధికారులు, మా ప్రాపర్టీస్ మీదకి వచ్చిన కార్పొరేషన్ అధికారుల మీద మేము కేసులు వేసి అవినీతి అధికారులకు శిక్ష పడే విధంగా చేస్తాం. ప్రజాదాన్ని తిరిగి రీటైన్ చేయించుకొని మళ్ళీ ప్రభుత్వ ఖజానాలు వేయిస్తాం తప్ప భౌతిక దాడులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుండదు. అటువంటి ఏదైనా ఒకటో రెండో మా వాళ్ళు చేస్తే మేము ఖచ్చితంగా సరిదిద్ది, అది మంచి విధానం కాదు. రాజకీయాలు ఉన్నప్పుడు ఒకరు తప్పు చేస్తే దాన్ని సరిదిద్దే తప్ప మేము భౌతిక దాడులకు పాల్గొనని ఘంటాపదంగా ఈరోజు మేము తెలియజేస్తున్నాం. నగర అధ్యక్షులుగా ఉన్నటువంటి చిన్నబాబు గారు అధికారంలోకి వచ్చింది టీడీపీ. ఇప్పుడు దీని నుంచి ఇంకా పెద్ద పోస్ట్కి ఏమైనా ఆశిస్తా ఉన్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరుపతి మన జిల్లావాసి, క్యాస్ట్ ఈక్వేషన్స్, పార్టీకి నా అవసరం ఏమైనా ఉండి ఇతని మంచి స్థాయి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏది ఇచ్చినా మేము బాధ్యత పనిచేసినాం. పార్టీలో ఉన్నతమైన స్థానం కల్పించారు. ఇదే విధంగా ముందుకు పోతాం. నా అవసరం పార్టీకి ప్రభుత్వంలో ఉండాలి అనుకుంటే ప్రభుత్వంలో తీసుకుంటే నేను ఖచ్చితంగా పనిచేస్తాను. ఎక్కడ కూడా మేము పనిచేసిన వాళ్ళం కాబట్టి చంద్రబాబుని నాకు ఈ పదవి అని మేము ఎప్పుడు అడిగే ప్రసక్తి లేదు. వారే మా యొక్క అవసరం, మా యొక్క స్ట్రాటజీ అవసరం అనుకుంటే ప్రభుత్వంలో తీసుకుంటే మేము పనిచేస్తాం. లేకపోతే పార్టీలో రోజువారికి ఇప్పుడు చిన్న స్థాయి నుంచి కూడా అందరూ ఈరోజు పెద్ద స్థాయికి వచ్చాము. ఇంకా కూడా పెద్ద స్థాయికి పోతాము. మేము నేర్చుకోవాల్సిన చాలా ఉంది పార్టీలో. మాకు భవిష్యత్తు వయసు ఉంది కాబట్టి పార్టీ ఏ పదవి ఇచ్చినా పనిచేస్తాం. ఇకపోయినా కూడా ఇదే విధంగా కార్యకర్తగా ఉండి మా ఒకటే ఉద్దేశం, మా వ్యక్తిగతంగా మేము లాభం కన్నా తిరుపతి బాగుండాలి, తిరుపతిలో ప్రశాంతత ఉండాలి, తిరుపతిలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలి, తిరుపతి అనగానే మేము తిరుపతి వాసి అంటే గర్వపడాలి, గౌరవంగా ఉండాలని మేము కోరుకుంటాం తప్ప పార్టీలో ఏ పనులు ఇచ్చినా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పినట్టుగా పార్టీలో ఏదైనా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ మా అవసరం ఉండే పార్టీలు తీసుకుంటే ఏ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుపతి నగరానికి సంబంధించి అయితే మాత్రం అభివృద్ధి పరంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి 5 ఏళ్లకు చూపించినటువంటి అభివృద్ధి కన్నా రెట్టింపు అభివృద్ధిని అయితే చేసి చూపిస్తామనేసి కూడా టీడీపీ నగర అధ్యక్షులు చిన్నబాబు గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే రానున్న రోజుల్లో టీడీపీకి మా నుంచి ఎలాంటి పని చేయించాలనుకున్నా కూడా చేసే విధంగా కూడా రెడీగా ఉంటాము అని చెప్తున్నారు. అలాగే నగర అధ్యక్షులుగా నుంచి కూడా వేరే హైయెస్ట్ పొజిషన్కి కూడా తీసుకెళ్లేటువంటి ప్రక్రియ అయితే మాత్రం లోకేష్ బాబు గారు చూసుకుంటారు. వాళ్ళకి అన్నీ కూడా తెలుసు. కష్టపడి పనిచేసిన వారికి ఎప్పుడు కూడా మేలే జరుగుతుంది అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. V7 న్యూస్ తిరుపతి నుంచి.